టీమిండియా ప్రస్తుతం లార్డ్స్ లో జరగబోయే మూడవ టెస్ట్ ఎలాగైనా గెలవాలని చూస్తుంది. ఇప్పటికే ఎడ్జిబాస్టన్ లో గెలిచి చరిత్ర సృష్టించిన భారత్ ఇప్పుడు కఠినంగా ఉండే పిచ్ మీద కూడా గెలిచి సిరీస్ లో లీడ్ సంపాదించాలని చూస్తుంది. రెండో టెస్ట్ లో కనబర్చిన జోరును మూడో టెస్టులోనూ ప్రదర్శించాలనే పట్టుదల మీద ఉంది. అలాగే రెండో టెస్టులో ఊహించని రీతిలో ఓడిన ఇంగ్లాండ్ మూడో టెస్టులో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ ఇప్పటికే ఆర్చర్ ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే టీమిండియా కూడా ఒక మార్పు చేసింది. రెండో టెస్ట్ కు దూరంగా ఉన్న బుమ్రా తుది జట్టులోకి రానున్నాడు. అయితే ఇప్పుడు టీమిండియాను ఒక భయం వెంటాడుతుంది. అదేంటంటే జస్ప్రీత్ బుమ్రా గొప్ప బౌలర్ అయినప్పటికీ అతని టెస్ట్ అరంగేట్రం నుండి చూసుకుంటే బుమ్రా ఆడిన 46 టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం టీమిండియా 20 మ్యాచ్ల్లోనే గెలిచింది. ఇక 22 మ్యాచ్ల్లో ఓడగా 4 మ్యాచ్లను డ్రా చేసుకుంది. అయితే బుమ్రా లేకుండా టీమిండియా 27 టెస్టులు ఆడింది. అందులో కేవలం 5 మ్యాచ్ల్లోనే ఓడి 19 మ్యాచ్ల్లో గెలిచింది. మరో 3 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. దీంతో టెస్ట్ ఫార్మాట్ వరకు జస్ప్రీత్ బుమ్రాను టీమిండియా ఐరన్ లెగ్ గా ఫ్యాన్స్ పరిగణిస్తున్నారు. బుమ్రా గొప్ప బౌలర్ అయినప్పటికీ అతడికి సంబంధించిన ఈ స్టాట్ టీమిండియా అభిమానులను భయపెట్టేలా ఉంది. ఇప్పుడు లార్డ్స్ టెస్ట్ లో ఒకవేళ టీమిండియా ఓడితే జస్ప్రీత్ బుమ్రా ఐరన్ లెగ్ అనే ప్రచారం జోరందుకునే ఛాన్స్ ఉంది. అంతేకాదు 4వ టెస్టులో కూడా జస్ప్రీత్ బుమ్రా ఆడతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.